హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హే విహారీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాండిచ్చేరి టు హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ ఎన్ని అవర్స్లో కవర్ చేసాం, అలానే నేను డ్రైవ్ చేసిన ఈ హ్యారియర్ వెహికల్ ట్యాంక్ టు ట్యాంక్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది, అలానే మైలేజ్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ జర్నీ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది. 750 కిలోమీటర్స్ అరౌండ్. సో ఆ 750 కిలోమీటర్స్ కూడా ఈ రోడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గో టు ద వీడియో. ప్రైస్ 86.5, పెట్రోల్ 96.2. ఓకే, జీరో. ఓకేనా, ఆల్రెడీ మన దగ్గర ఒక 15 లీటర్స్ అయితే డీజిల్ ఉంది. సో ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో చూద్దాం. ఓకేనా, జీరో. ఇందులో ఆల్రెడీ 15 లీటర్స్ ఉంది, ఇంకో 37 లీటర్స్ పట్టింది. ఎందుకంటే నిన్నే 20 లీటర్స్ కొట్టించాం. 2000 పెట్టి 22 లీటర్స్ కొట్టించాం. నాకు తెలిసి అందులో ఒక 50 కిలోమీటర్స్ కూడా తిరగలేదు. సో అరౌండ్ 15 లీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులో. ఇంకో 37 పట్టింది అంటే అరౌండ్ 52-53 లీటర్స్ అయితే ఉంది ప్రజెంట్. యానా ఓకే. మనం ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయించిన తర్వాత ఇప్పుడే రీసెట్ అయితే చేసా జీరో. సో మనకు వచ్చి 757 కిలోమీటర్స్ చూపిస్తుంది. అలానే 13 అవర్స్ జర్నీ. మనం రీచ్ అయ్యే టైం వచ్చేటప్పటికి నైట్ 11 o'clockకి రీచ్ అవుతాం. ప్రజెంట్ అయితే టైం 9:50 అయింది. 9:50కి స్టార్ట్ అయ్యాం మనం. సో మనం బ్రేక్స్ తీసుకుని వెళ్ళేటప్పటికి ఒక 1.5 hours బ్రేక్ తీసేసినా కానీ 12:30 కల్లా హైదరాబాద్ అయితే రీచ్ అవుతాం. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం హైదరాబాద్కి. గూగుల్ టైంని మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్తామో, మనం దాన్ని ఏమన్నా ఒక 1 hour అయినా తగ్గించగలమో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ మనకి కడప వరకు కూడా మనం ఇలాంటి 2 lane రోడ్స్లోనే జర్నీ అయితే చేయాలి. సో జర్నీ అంతా ఫాస్ట్గా, 4 lane రోడ్లో వెళ్ళినంత ఫాస్ట్గా అయితే ఈ రోడ్స్లో వెళ్ళదు. నెక్స్ట్ 350 కిలోమీటర్స్ కూడా ఈ 2 lane రోడే. 350 కిలోమీటర్స్ 2 lane రోడ్లో జర్నీ చేసిన తర్వాత నెక్స్ట్ 400 కిలోమీటర్స్ వచ్చి 4 lane రోడ్స్ వస్తుంది. సో గూగుల్ అది ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంది కాబట్టి మనకు 13 hours జర్నీ చూపించింది. 1.5 hour జర్నీ అయితే ఫినిష్ చేసాం. అరౌండ్ 85 కిలోమీటర్స్ అయితే జర్నీ అయింది మనకి. థింగ్ ఏంటంటే రోడ్డు 2 lane అయి ఉంటే బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక్క చోటే కొంచెం అరాచకం ఉంది రోడ్. బట్ రిమైనింగ్ ప్లేస్ అంతా రోడ్ అంతా బాగానే ఉంది. ఈ ఒక్క ప్లేస్లోనే సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ రోడ్ అంత బాగాలేదు. రిమైనింగ్ అంతా ఓకే, బాగానే ఉంది. 2 lane రోడ్ అయినా కానీ అంత పెద్ద పాత్ హోల్స్ ఉండడం కానీ స్పీడ్ బ్రేకర్స్ ఉండడం కానీ ఏం లేవు. జర్నీ అంతా నార్మల్గానే వెళ్ళిపోతుంది. తలపతి విజయ్ అన్నది బర్త్డే కదా, మొత్తం తమిళనాడు మొత్తం ఇదే హవా నడుస్తుంది అంత ప్రజెంట్ అయితే. ఫ్లాగ్స్ ఉన్నాయి, ఎక్కడికెక్కడ బ్యానర్లు కట్టారు, కట్అవుట్లు పెట్టారు. మొత్తం తమిళనాడు మొత్తం విజయ్ అన్న హవా అయితే నడుస్తుంది. టైం అరౌండ్ 11:45 అయింది. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా లిమిటెడ్ ఉన్నాయి, ఇప్పటివరకు అయితే ఏం కనిపించలేదు. చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇంక ఏదో ఒకటి సర్లే బేకరీ ఫుడ్ అయినా ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పి ఇక్కడ ఒక బేకరీ ఉంటే అక్కడ ఆపాము. సో ఇక్కడ ఏదన్నా మినిమల్ ఏదో ఒక ఫుడ్ తిని ఇంకా నెక్స్ట్ ఇంకో 2 hours జర్నీ అయిన తర్వాత అప్పుడు లంచ్ కాగాలి. ఇంకా థింగ్ ఏంటంటే మనం వన్స్ డ్రైవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కార్ ఆపాలని అనిపించదు. సో అలానే సర్లే ఇంకొంచెం ముందు అని చెప్పి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఫుడ్డే దొరకలేదు మనకి. సో ఇంకా దొరికిందంతా సంతృప్తి పడ్డాను. అట్లీస్ట్ లంచ్ అయినా ప్రాపర్గా చేయాలి మంచి ప్లేస్లో. 750 కిలోమీటర్స్ ఎండ్ ఉంటే దోలు తీరిపోయేదేమో, కానీ ఈరోజు క్లైమేట్ అయితే చాలా కోఆపరేట్ చేస్తుంది. మొత్తం మబ్బుగా ఉంది, చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే జస్ట్ తమిళనాడు బార్డర్ క్రాస్ చేసి ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యాం. బొమ్మ సముద్రం బార్డర్ దాటిన వెంటనే మన తెలుగు స్టేట్లో వచ్చిన ఫస్ట్ ఊరు. ఇప్పుడు వరకు అయితే రోడ్లు అస్సలు బాగాలేదు కాబట్టి 3 hours మనం 3 hours 20 minutes 155 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయగలిగాం. సో యావరేజ్ ఒక 50 కిలోమీటర్స్ అంతే పర్ అవర్. సో చూడాలి, ఎక్కడి నుంచి అయినా రోడ్స్ బాగుంటే మనం నైట్ 11 o'clock కల్లా వెళ్తాం. 11:30కి చూద్దాం. రోడ్స్ బాగుంటే హ్యాపీగానే కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు.
క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోయింది. నాకు తెలిసి ఎందుకో వర్షం పడుతుంది అనిపిస్తుంది. చూద్దాం వర్షం పడుతుందేమో. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. పాండిచ్చేరిలో మనం డ్రైవింగ్ స్టార్ట్ చేసి 4 hours అయింది. యాజ్ ఆఫ్ 207 kilometers వచ్చాం. యావరేజ్ 51 kilometers అండ్ మైలేజ్ వచ్చేసి మనకి 14.2 వచ్చింది పర్ లీటర్. ఇప్పుడు వరకు అంటే రోడ్ బాగాలేదు, బట్ ఇక్కడ నుంచి కొంచెం బాగానే ఉంటుంది రోడ్. 2 lane రోడ్ అయినా కానీ కొంచెం బెటర్గానే ఉంది. ఒక 20 kilometers నుంచి కొంచెం బాగానే ఉంది రోడ్. చిత్తూరు దాటిన కాడి నుంచి అంతా ఓకే ఉంది. సో ఇంకా మనకి 549 kilometers ఉంది. 9 hours చూపిస్తుంది. 9 hours 15 minutes. మనం రీచ్ అయ్యే టైం వచ్చి 11:26. సో చూద్దాం. మనం బ్రేక్స్ తీసుకోవడం, ఇంకా లంచ్ బ్రేక్ ఉంది, మధ్యలో స్నాక్స్ కదా ఆగినా కానీ 2 breaks అయితే ఉంటాయి. ఎంత టైం పడుతుందో చెక్ చేద్దాం. మైలేజ్ అయితే మాత్రం ఇప్పటికైతే 14.2 వచ్చింది. ఇంకా పెరుగుద్ది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. యావరేజ్ ఒక 15 వచ్చినా బాగానే ఉంటుంది మరి. సో కరెక్ట్గా 5 hours జర్నీ చేసాం మనం. 275 kilometers డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. మైలేజ్ వచ్చి 14.3 kilometers. అలానే యావరేజ్ స్పీడ్ వచ్చి 55 kilometers. మనకి రాయచోటి దాటిన తర్వాత కడప దగ్గరలో ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఒక 4 kilometers 5 kilometers ఉంటుంది. రోడ్స్ అవి కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. రోడ్ దగ్గర కూడా ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితే అయినాయి. వెహికల్స్ అవి పక్క కాపున్నారు, కానీ కొంచెం రిస్కీగా ఉంది రోడ్డు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇక్కడ మాత్రం ఈ రోడ్లో వచ్చేవాళ్ళు. 10-15 minutesలోనే ఆ ఘాట్ సెక్షన్ అయితే క్రాస్ చేసేసాం. ఎక్కువ హెయిర్ పిన్ కర్వ్స్ అయితే పెద్దగా లేవు, కానీ బట్ యాక్సిడెంట్స్ అయితే బాగా అయినాయి. ఎందుకంటే ఆ రోడ్ మీద ఒక 2-3 కార్లు అయితే కనిపిస్తున్నాయి యాక్సిడెంట్ అయ్యి పక్కనకి. సో కొంచెం రిస్క్ అనుకుంటా. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఈ రోడ్లో వచ్చినప్పుడు. ఇంకా 412 kilometers ఉంది కరెక్ట్గా. ఈలోపు మేము లంచ్ కోసం ఇక్కడ ఆగాం. స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే 6 hours and 12 minutes జర్నీ చేసాం. 345 kilometers వచ్చాం. ఫ్యూయల్ యావరేజ్ వచ్చి 14.5 వచ్చింది. సో ఇంకా రిమైనింగ్ 304 kilometers రేంజ్ ఉంది. వెళ్ళాల్సిందేమో 412 kilometers ఉంది. చూద్దాం. నాకు తెలిసి వారార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్టాలేమో ఛార్జింగ్. ఐ మీన్ ఫ్యూయల్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడే లంచ్ అయితే అయింది. అరౌండ్ 5 అయింది టైం. ఫైవ్ 15కి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మ్యాప్ సెట్ చేయాలి. ఏఎంబి సినిమాస్. టైం మళ్ళీ అప్డేట్ అయిన 11:40 చూపిస్తుంది ఇప్పుడు. 11:39 అంటే 6 hours 26 minutes ఉంది. ఇంకా 6:30 hours. సరే చూసుకుందాం. ఇప్పటి వరకు మొత్తం 2 lane రోడ్ వల్ల డ్రైవింగ్ అసలు చాలా అంటే చాలా స్లోగా రావాల్సి వచ్చింది. ఈవెన్ రోడ్స్ కూడా మధ్య మధ్యలో కొంచెం బాగాలేదు. సో 6 hours మనం ఓన్లీ 340 kilometers కవర్ చేసాం. ఇంకా 400 kilometers ఉంది. ఇక్కడ నుంచి మొత్తం 4 lane రోడ్ స్టార్ట్ అయింది. మనకి కడప నుంచి మొత్తం ఈ 400 kilometers 4 lane రోడ్ ఉంది కాబట్టి ఇంకా డ్రైవింగ్ అయితే ఇబ్బంది అవ్వదు. కొంచెం స్పీడ్గానే జరుగుద్ది. కాకపోతే థింగ్ ఏంటంటే మళ్ళీ 7 అయిన తర్వాత మన హైదరాబాద్ దగ్గరలోకి వచ్చిన తర్వాత కొంచెం ట్రాఫిక్ పెరుగుద్ది. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అవుద్ది. ఇంచుమించుగా 11:30 అవుద్దేమో హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి.
వరకు అయితే 9 అవర్స్ జర్నీ అయితే ఫినిష్ అయింది. 560 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఫ్యూయల్ ఎకానమీ వచ్చి మనకి 14.3 వచ్చింది. అలానే యావరేజ్ స్పీడ్ వచ్చి 62. యావరేజ్ కొంచెం మనకి హైవే ఎక్కిన తర్వాత కొంచెం పెరిగింది. ఎందుకంటే కొంచెం లాస్ట్ 2 అవర్స్ నుంచి మనం బాగానే కొంచెం స్పీడ్గానే కొట్టుకొస్తున్నాం కాబట్టి యావరేజ్ కొంచెం కవర్ అయింది. 62, 55 నుంచి 62కి వచ్చింది. సో ఇంకా 3 అవర్స్ జర్నీ అయితే ఉంది. 3 అవర్స్ 15 మినిట్స్, 194 కిలోమీటర్స్ చూపిస్తుంది. అలానే 11 o'clock రీచ్ అవుతామంట. జస్ట్ ఇప్పుడే మనం ఆంధ్ర బోర్డర్ క్రాస్ చేస్తున్నాం. క్రాస్ చేసి తెలంగాణకి ఎంటర్ అవుతున్నాం. కర్నూలు దగ్గరలో ఉన్నాం. జస్ట్ ఇప్పుడే మనం ఆంధ్ర బోర్డర్ క్రాస్ చేసి తెలంగాణకి ఎంటర్ అవుతున్నాం. అనుకున్నాం కదా క్లైమేట్ మొత్తం వర్షం పడేలా ఉంది అని. ఫైనల్లీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మామూలు కొట్టట్లేదు, ఇరక్కొడేస్తుంది. అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు, అంతలా పడుతుంది. 650 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ట్యాంక్ ఖాళీ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఒక 1500 ఫ్యూయల్ రీఫిల్ చేయించాం. సో ఇప్పటివరకు అయితే అరౌండ్ 13 కిలోమీటర్స్ వచ్చినట్టు. క్లస్టర్లో అయితే 14 చేంజ్ చూపిస్తుంది, 13 కిలోమీటర్స్ వచ్చినట్టు. ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయినట్టే. ఇంకా ఓఆర్ఆర్ మనకి ఎంత 2.1 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పటివరకు అయితే 726 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది. 11 అవర్స్ 30 మినిట్స్ అయింది కరెక్ట్గా. ఫ్యూయల్ ఎకానమీ వచ్చి 14.4 వచ్చింది. సో ఇప్పుడు నేను పెట్టిన లొకేషన్ ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 2 మినిట్స్లో మనం ఓఆర్ఆర్ ఎక్కేస్తాం ఇక్కడ నుంచి. ఫైనల్లీ 5 days ట్రిప్ ఫినిష్ చేసుకుని హైదరాబాద్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే ఓఆర్ఆర్ ఎక్కుతున్నాం. మన ఎగ్జిట్ నెంబర్ వచ్చి 19, గచ్చిబౌలిలో దిగాలి. ప్లాన్ ఏం లేకుండా ఒక ట్రిప్ అయితే ఫినిష్ చేసుకున్నాం. అండ్ మాకొచ్చి ఈ ట్రిప్కి ఫ్యూయల్ ఛార్జెస్ ఎంత అయిందో అయితే చెప్తాను. ఎందుకంటే ఇది హ్యారియర్ గురించి చాలామంది వీడియో చూస్తున్నారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నా. అదైతే మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఎంత అయిందనేది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. ఈరోజు డ్రైవ్ చేసింది మొత్తం 753 కిలోమీటర్స్, 12 అవర్స్ టైం పట్టింది. యావరేజ్ స్పీడ్ 62. అలాగే ఓవరాల్గా ఈ ట్రిప్ మొత్తం ఎంత అయిందంటే 1800 కిలోమీటర్స్ వచ్చింది. 1820 అరౌండ్. యావరేజ్ ఫ్యూయల్ వచ్చి 13.3 per లీటర్. యావరేజ్ స్పీడ్ వచ్చి 47. ఈ 1800 కిలోమీటర్స్కి మాకైన ఫ్యూయల్ ఖర్చు వచ్చి 12,000 అయింది. ఇంచుమించుగా 140 లీటర్స్ అయితే ఫ్యూయల్ కొట్టించాం. మైలేజ్ కూడా 13 వచ్చింది యావరేజ్గా. మంచి మైలేజ్ అని చెప్పాలి, ఎందుకంటే కార్ కొంచెం స్పీడ్గానే కొట్టాం. 100-120 కొడతానే ఉన్నాం. అండ్ ఓన్లీ హైవే డ్రైవింగే కాదు కదా, ఒక 150-200 కిలోమీటర్స్ సిటీ డ్రైవింగ్ కూడా ఉంది. అండ్ 2 lane రోడ్లో కూడా కొంచెం స్పీడ్ అది కొంచెం అటు ఇటు అవుతుంటుంది కాబట్టి మైలేజ్ అలా తక్కువ వచ్చింది. ఓన్లీ 4 lane రోడ్ ఉంటే ఈ స్పీడ్లో 15 అలా వచ్చేదేమో. మేబీ 80 స్పీడ్లో మెయింటైన్ చేసి ఉంటే కనుక ఒక 17-18 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.